హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. ఫ్రెండ్స్, లాస్ట్ పెట్టిన ట్రేడింగ్ కన్ఫర్మేషన్ ఆర్ ట్రేడ్ కన్ఫర్మేషన్ వీడియోకి మీరు చాలా మంచి రెస్పాన్స్ని ఇచ్చారు, చాలామంది లైక్ చేశారు అండ్ చాలా కమెంట్స్ కూడా వచ్చాయి. నాకు పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేస్తున్నామని లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్లీ ఒక వీడియో పెట్టాను, నేను నేర్చుకున్న 3 సింపుల్ ట్రేడింగ్ కన్ఫర్మేషన్స్ అని. ఫస్ట్ ఆ వీడియోని చూడండి. ఆ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం, ఒక సపోర్ట్ లెవెల్స్లో కానీ లేదా రెసిస్టెన్స్ లెవెల్స్లో కానీ మార్కెట్ ట్రేడ్ చేసేటప్పుడు మీరు ఈ ప్రైస్ లెవెల్స్లో ఎలాంటి కన్ఫర్మేషన్ తీసుకుంటే మీకు అడిషనల్గా ఒక హెడ్జ్ దొరుకుతుంది, మార్కెట్ మీ డైరెక్షన్లో మూమెంటం చేయడానికి ప్రాబబిలిటీ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఆ కన్ఫర్మేషన్ని పెట్టుకుని ఎలా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి, ఈ అన్ని థింగ్స్ని కూడా ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఆ వీడియో యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో దొరుకుతుంది. ఈ పార్ట్ 2లో కూడా ట్రేడింగ్ కన్ఫర్మేషన్ గురించే మనం డిస్కస్ చేయబోతున్నాం. బట్ ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో పాటు ఆప్షన్స్ చార్ట్ని కూడా చూసి మార్కెట్లో జరుగుతున్న ట్రాప్స్ని ఎలా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అండ్ ఆ ట్రాప్స్ అనేవి మనకి ఎలా ట్రేడింగ్ కన్ఫర్మేషన్గా వర్క్ అవుతాయి అనే దాని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియో కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కాల్ ఆప్షన్ని కానీ పుట్ ఆప్షన్ని కానీ బై చేసిన తర్వాత ప్రీమియమ్స్ చార్ట్ని అబ్జర్వ్ చేయరు. ఒకటి ఇండెక్స్ చార్ట్ని అబ్జర్వ్ చేస్తారు, లేదా ప్రాఫిట్ అండ్ లాస్ని అబ్జర్వ్ చేస్తూ కూర్చుంటారు. ఎవ్వరు కూడా ప్రీమియం చార్ట్లో జరుగుతున్న యాక్టివిటీని అబ్జర్వ్ చేయాలన్నమాట. కానీ ప్రీమియం చార్ట్ని అబ్జర్వ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అని ఈ వీడియోని ఎండ్ వరకు మీరు చూసారు అంటే మీకే అండర్స్టాండ్ అవుతుంది. ప్రీమియమ్స్ చార్ట్ ఎంత ఇంపార్టెంట్, ప్రీమియమ్స్ చార్ట్లో ఉన్న మొమెంటమ్ని మనం ఎందుకు అండర్స్టాండ్ చేసుకోవాలి అని. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియోలో మనం ఏదో ఒక కొత్తది నేర్చుకున్నామని మీకు అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ప్రీమియం చార్ట్ని చూసి ఎలా మనం ట్రేడ్ కన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు అండ్ ప్రీమియం చార్ట్లో జరిగే ట్రాప్స్ని మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ముందు యాజ్ అన్ ఆప్షన్ బయ్యర్, ఆప్షన్ సెల్లర్ యొక్క మైండ్ సెట్ని అండర్స్టాండ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే బయ్యర్ అండ్ సెల్లర్ ఇద్దరు కూడా ట్రాన్సాక్షన్ చేస్తే మాత్రమే ఒక ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది అనమాట. సో మార్కెట్లో ఆప్షన్ బయ్యర్ అండ్ ఆప్షన్ సెల్లర్ బోత్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అక్కడ యాక్టివిటీ జరగాలి అంటే అఫ్ కోర్స్ ఆప్షన్ సెల్లరు ఉండాలి, ఆప్షన్ బయ్యరు ఉండాలి. ఒకసారి మీరు ఆలోచించండి, సమ్టైమ్స్ మీరు ఆప్షన్ని బై చేసినప్పుడు సడన్లీ ఆప్షన్స్ యొక్క ప్రీమియమ్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా అప్సైడ్ మూమెంటం చేస్తాయి. ఎస్పెషల్లీ ఎక్స్పైరీ డే వచ్చేటప్పుడు లేదా ఎక్స్పైరీ డేకి 1 day బిఫోర్ అది కాల్ ఆప్షన్ అయినా పుట్ ఆప్షన్ అయినా చాలా స్ట్రాంగ్గా మూమెంటం చేస్తాయి. ఎందుకు కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ స్ట్రాంగ్గా ఇలా అప్సైడ్ మూమెంటం చేస్తాయి? బికాస్ ఎవరో ఈ ప్రైస్ లెవెల్స్లో బై చేశారు, రైట్? 100 రూపీస్ ఉన్న కాల్ ఆప్షన్ని ఎవరో బై చేశారు కాబట్టి అది అప్సైడ్ మూమెంటం చేస్తూ 200 రూపీస్లో క్లోజింగ్ని ఇచ్చింది. ఇప్పుడు ఈ బయ్యర్ ఎవరు? ఆప్షన్ బయ్యర్స్ బై చేస్తే ఇంతగా మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేస్తుందా? డెఫినెట్లీ నో. ఆప్షన్స్ ట్రేడింగ్లో ఒక పాయింట్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆప్షన్ బయ్యర్కి ఇంకా ఆప్షన్ సెల్లర్కే పవర్ అనేది ఎక్కువ అనమాట. ఎందుకు ఆప్షన్ సెల్లర్కి పవర్ ఎక్కువగా ఉంటుంది? బికాస్ ఆప్షన్ సెల్లర్కి ఎప్పుడు కూడా రిస్క్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. రిస్క్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి అతను ఎక్కువ అమౌంట్ని పెట్టి ఆప్షన్స్ని సెల్ చేయాల్సి ఉంటుంది. కంపేర్ టు ఆప్షన్ బయ్యర్, ఆప్షన్ సెల్లర్ మార్కెట్లో ఎక్కువ అమౌంట్ని పెట్టి ఒక ప్రోడక్ట్ని సెల్ చేయాలన్నమాట. ఒక లాట్ నిఫ్టీలో మీరు కాల్ ఆప్షన్ని కానీ పుట్ ఆప్షన్ని కానీ సెల్ చేయాలి అంటే మినిమం 80,000 to 1 lakh రూపీస్ అవసరం. అదే ఈ 80,000 to 1 lakh రూపీస్లో ఈజీలీ నిఫ్టీలో ఒక 3 to 4 లాట్స్ని మనం ఆప్షన్స్ని బై చేయవచ్చు. సో ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మోర్ పవర్ఫుల్ దెన్ ఆప్షన్ బయ్యర్స్. ఈ టాపిక్ని నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఈ టాపిక్ మీకు అండర్స్టాండ్ అయితే మాత్రమే ఆప్షన్స్ చార్ట్లో ఎలా ట్రేడ్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఫస్ట్ బేసిక్ థింగ్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్లో హ్యూజ్ అమౌంట్ని ఇన్ఫ్యూజ్ చేయవచ్చు, అలాగే హ్యూజ్ అమౌంట్ని డిఫ్యూజ్ కూడా చేయవచ్చు. అంటే మార్కెట్లో పంప్ చేయగలరు అండ్ డంప్ చేయగలరు. అందుకే ఓపెన్ ఇంట్రెస్ట్ని ఎప్పుడు కూడా మనం ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడాలి. ఆప్షన్ సెల్లర్స్ ఎక్కడ సెల్ చేస్తున్నారు కాల్ ఆప్షన్స్ని, ఆప్షన్ సెల్లర్స్ ఎక్కడ పుట్ ఆప్షన్స్ని సెల్ చేస్తున్నారు అని. అయితే ఒక ఆప్షన్ సెల్లర్ ఒక కాల్ ఆప్షన్ని సెల్ చేస్తున్నాడు అంటే ఆ సెల్ చేస్తున్న లెవెల్స్ బిలోనే మార్కెట్ ఉంటుంది అని అర్థం. అట్ ద సేమ్ టైం ఒక ఆప్షన్ సెల్లర్ పుట్ ఆప్షన్ని సెల్ చేస్తున్నాడు అంటే మార్కెట్ ఆ లెవెల్స్ అబౌవ్ సస్టైన్ అవుతుంది అని అర్థం. సో బేసికలీ మార్కెట్లో కాల్ ఆప్షన్ సెల్లర్స్ అండ్ పుట్ ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్ని బిట్వీన్లో ఉంచడానికి ట్రై చేస్తారు. లెట్స్ సే ఈ ప్రైస్ లెవెల్స్లో ఒక ఆప్షన్ సెల్లర్ కాల్ ఆప్షన్ని సెల్ చేశాడు, మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేస్తూ ఉంది. అప్సైడ్ మూమెంటం చేస్తూ అతను ఏదైతే ప్రైస్ లెవెల్స్లో సెల్ చేశాడో, ఫర్ ఎగ్జాంపుల్ 24,700 లెవెల్స్లో సెల్ చేశాడు, 24,700 లెవెల్స్ని దాటుకుంటూ మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేస్తూ ఉంది అంటే ఈ కాల్ ఆప్షన్ సెల్లర్స్ ఏం చేయాలి? వాళ్ళ పొజిషన్స్ని క్లోజ్ చేయాలి, రైట్? క్లోజ్ చేయాలి అంటే ఆప్షన్ సెల్లర్ బై చేయాలా, సెల్ చేయాలా? ఆల్రెడీ ఇతను ఒక కాల్ ఆప్షన్ని సెల్ చేశాడు. సో ఇతని పొజిషన్ని ఇతను క్లోజ్ చేయాలి అంటే కాల్ ఆప్షన్ సెల్లర్ ఒక ఆప్షన్ని బై చేయాలన్నమాట. ఓకే,
ఎప్పుడైతే కాల్ ఆప్షన్ సెల్లర్ అనుకుంటాడో మార్కెట్ ఇక మీద అప్సైడ్ వెళ్ళిపోతుంది అని, ఇతనికి ప్యానిక్నెస్ క్రియేట్ అవుతుందో లేదా ఇతనికి స్టాప్ లాస్ హిట్ అవుతుందో, అప్పుడు ఆప్షన్ సెల్లర్ అనేవాడు ఆప్షన్ బయ్యర్గా మారతాడనమాట. ఆప్షన్ బయ్యర్ అంటే ఆప్షన్స్ని బై చేసి ప్రాఫిట్ చేయడం కాదు. ఆల్రెడీ అతని దగ్గర ఒక పొజిషన్ ఉంది, సెల్ చేసి పెట్టాడు. మార్కెట్ ఇప్పుడు అతని డైరెక్షన్కి ఆపోజిట్లో వెళ్తుంది కాబట్టి ఇప్పుడు ఆప్షన్ సెల్లర్ ఆప్షన్ బయ్యర్గా కన్వర్ట్ అవుతూ సెల్ చేసిన పొజిషన్ని కవర్ చేస్తూ బై చేస్తాడనమాట. ఈ పాయింట్ని ఇంత క్లియర్గా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో తెలుసా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు అనుకుంటున్నారు ఆప్షన్స్ బయ్యర్స్ మాత్రమే ఆప్షన్స్ని బై చేస్తారు అని, కానీ ఒక పాయింట్లో ఆప్షన్ సెల్లర్ కూడా ఆప్షన్ బయ్యర్గా కన్వర్ట్ అవుతాడు. ఎప్పుడైతే అతని పొజిషన్ని సెల్ చేయాలి అనుకుంటాడో అప్పుడు ఆప్షన్ బయ్యర్గా కన్వర్ట్ అవుతాడు. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు 100 రూపీస్లో ఉన్న ప్రీమియం సడన్లీ అప్సైడ్ మూమెంటం చేస్తూ 200 రూపీస్కి వెళ్తుంది అంటే దీనికి ఆప్షన్ సెల్లర్సే రీజన్, ఆప్షన్ బయ్యర్స్ కాదు. ఆప్షన్ సెల్లర్స్ ఆర్ ద మెయిన్ రీజన్ అనమాట. బికాస్ 24,700 లెవెల్స్లో మెనీ ఆప్షన్ సెల్లర్స్, కాల్ ఆప్షన్ సెల్లర్స్ కూర్చుని ఉంటారు. మార్కెట్ ఈ లెవెల్స్ అబోగానే వెళ్ళింది అంటే అతను స్టాప్ లాస్ తీసుకుని ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అయ్యేటప్పుడు అతను ఆప్షన్స్ని బై చేస్తాడు. అతను తీసుకున్న 24,700 కాల్ ఆప్షన్ని బై చేస్తాడు. బై చేసేటప్పుడు ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగింది అంటే ఏమవుతుంది? ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. బేసిక్ ఎకనామిక్స్, డిమాండ్ పెరిగింది అంటే ప్రైస్ పెరుగుతుంది, డిమాండ్ తగ్గింది అంటే ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది, రైట్? సిమిలర్లీ ఇక్కడ కూడా ఆప్షన్ సెల్లర్ ఎప్పుడైతే ఆప్షన్స్ని బై చేయడానికి స్టార్ట్ చేస్తాడో అప్పుడు ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ యొక్క డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది, ఆప్షన్స్ అనేవి ఫాస్ట్గా మూవ్ అవుతాయి. బట్ ఇన్ కేస్ ఒక కాల్ ఆప్షన్ సెల్లర్ ఏం చేశాడు? 24,700 లెవెల్స్లో కాల్ ఆప్షన్ని సెల్ చేశాడు. 24,700 కాల్ ఆప్షన్ని సెల్ చేశాడు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూతో? మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూతో సెల్ చేశాడు. మార్కెట్ ఏం చేసింది? మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తూ ఉంది. 24,700 లెవెల్స్ని కూడా బ్రేక్అవుట్ చేసేసింది. బ్రేక్అవుట్ చేస్తూ నిఫ్టీ అయితే అప్ సైడ్ మూమెంటం చేస్తూనే ఉంది. బట్ ఈ 24,700 యొక్క ప్రీమియం ఏదైతే ఉందో అది 100 రూపీస్ నుండి జస్ట్ అప్ సైడ్ మూమెంటం చేసి 120 రూపీస్కి మాత్రమే వెళ్ళింది. నిఫ్టీ అయితే 24,700 నుండి 24,750, 780 ఇలా వెళ్తూ ఉంది. బట్ ఆప్షన్ ప్రీమియం ఏదైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారో ఆ ఆప్షన్ ప్రీమియంలో మూమెంటం అనేది లేదు. ఈ పాయింట్ని మీలో చాలామంది అబ్జర్వ్ చేస్తుంటారు. ఇండెక్స్ మాత్రం మూమెంటం చేస్తూ ఉంది, బట్ ప్రీమియమ్స్లో మూమెంటం లేదు. నేనైతే చాలాసార్లు మార్కెట్లో దీన్ని అబ్జర్వ్ చేశాను. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ట్రేడర్స్ కమ్యూనిటీలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇండెక్స్లో మూమెంటం వస్తుంది, బట్ ప్రీమియమ్స్లో అయితే మూమెంటం లేదు అని. ఇది కాల్ ఆప్షన్ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. పుట్ ఆప్షన్కి జస్ట్ ఆపోజిట్. లెట్స్ సే ఒక ఆప్షన్ సెల్లర్ 24,600 లెవెల్స్లో ఒక పుట్ ఆప్షన్ని సెల్ చేశాడు. ఏమనుకుని? మార్కెట్ 24,600 లెవెల్స్ అబోనే ట్రేడ్ చేస్తుంది అని. కానీ నిఫ్టీ ఏం చేసింది? డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ ఉంది. 24,600 లెవెల్స్ని కూడా బ్రేక్ డౌన్ చేసేసింది. బ్రేక్ డౌన్ చేస్తూ మూమెంటం అయితే ఇండెక్స్లో కంటిన్యూ అవుతుంది. నిఫ్టీ అయితే డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది. బట్ 24,600 స్ట్రైక్ ప్రైస్ అనేది 100 రూపీస్ నుండి జస్ట్ అప్ సైడ్ మూమెంటం చేస్తూ 120 రూపీస్కి మాత్రమే వెళ్ళింది. మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది అంటే పుట్ ఆప్షన్ ఇంక్రీజ్ అవ్వాలి కదా, ఇంక్రీజ్ అయింది. బట్ ఈ ఇండెక్స్లో ఏదైతే మూమెంటం వచ్చిందో, లెట్స్ సే నిఫ్టీ ఒక 50 to 60 పాయింట్స్ మూమెంటం చేసింది అనుకుందాం. 50 to 60 పాయింట్స్ నిఫ్టీ మూమెంటం చేసింది అంటే యావరేజ్గా కాల్ ఆప్షన్, ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ ప్రీమియం ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? ఒక 50% ఇంక్రీజ్ అవ్వాలి, లేదా 40% ఇంక్రీజ్ అవ్వాలి. ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియో ఒక 30% అయినా ప్రీమియమ్స్లో మూమెంటం వచ్చి ఉండాలి. ఇన్ దట్ కేస్ 50 పాయింట్స్కి మనం ఒక 20 పాయింట్స్ లేదా 15 పాయింట్స్ అయినా స్పైక్ అనేది ప్రీమియం చాట్లో వచ్చి ఉండాలి. అలాగే ఇక్కడ కూడా 24,700 కాల్ ఆప్షన్స్లో మూమెంటం అనేది ఉండాలి, కానీ మూమెంటం లేదు. రీజన్ ఏమి ఉండవచ్చు? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీలో 90% ఆఫ్ ద పీపుల్ టైం డీకే అంటారు. అది ఒక్కటి మాత్రమే రీజన్ కాదు. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఒక కాల్ ఆప్షన్ సెల్లర్ ఎగ్జిట్ అవ్వాలి అంటే కాల్ ఆప్షన్ని బై చేస్తాడు. ఒక పుట్ ఆప్షన్ సెల్లర్ పుట్ ఆప్షన్స్ని ఎగ్జిట్ చేయాలి అంటే పుట్ ఆప్షన్స్ని బై చేస్తాడు అని. మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేస్తూనే ఉంది, బట్ కాల్ ఆప్షన్ ఇంక్రీజ్ అవ్వడం లేదు, పుట్ ఆప్షన్ కూడా ఇంక్రీజ్ అవ్వడం లేదు అంటే విచ్ మీన్స్ ఈ కాల్ ఆప్షన్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి క్లియర్గా తెలుసు మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసినా కూడా మార్కెట్ అగైన్ డౌన్ సైడ్ మూమెంటం చేసే పొటెన్షియల్ మార్కెట్లో ఉంది అని. సిమిలర్లీ ఈ పుట్ ఆప్షన్ సెల్లర్కి తెలుసు మార్కెట్ ఎంతగా డౌన్ సైడ్ మూమెంటం చేసినా కూడా అగైన్ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసే పొటెన్షియల్ ఉంది అని. విచ్ మీన్స్ మార్కెట్ ఏం చేస్తుంది? రీటైల్ ట్రేడర్స్ని ట్రాప్ చేస్తుంది. ఇండెక్స్ మాత్రం అప్ సైడ్ మూమెంటం చేస్తూ ఉండి ప్రీమియం చార్ట్లో మూమెంటం లేదు అంటే ఇట్ ఈస్ అ క్లియర్ సైన్ ఆఫ్ ట్రాప్. కాల్ ఆప్షన్ బయర్స్ ఇండెక్స్ మూమెంటంని చూసి అందరూ కూడా ఎంటర్ చేస్తారు. ఒక్కసారిగా మార్కెట్ కాల్ ఆప్షన్ బయర్స్కి సర్ప్రైజ్ని ఇస్తుంది. సో మెనీ టైమ్స్ ఆప్షన్స్ చార్ట్లో ఇలాంటి ట్రాప్స్ని నేను అబ్జర్వ్ చేశాను. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తా, సో దట్ మీకు ఇంకా క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది.
గైస్, ఈ చార్ట్ని కొంతవరకు నీట్గా అబ్జర్వ్ చేయండి. నిఫ్టీ ఏ ప్రైస్ లెవెల్స్లో ట్రేడ్ చేస్తుంది? 24,862లో నిఫ్టీ ట్రేడ్ చేస్తూ ఉంది, రైట్? ఇక్కడ నేను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ 24,900 పుట్ ఆప్షన్ అనమాట. ఈ చార్టే మీకు చాలా విషయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. వీలైనంత వరకు నేను కూడా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఈ చార్ట్లో నేను స్నాప్షాట్ తీసేటప్పుడు నిఫ్టీ అనేది డౌన్ సైడ్ మూమెంటం చేస్తూ ఉంది. నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం చేసింది అంటే పుట్ ఆప్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. 155 రూపీస్లో ఒక పుట్ ఆప్షన్ని నేను బై చేస్తే 160 రూపీస్లోనో 170 రూపీస్లోనో నేను సెల్ చేశాను అంటే నాకు ఇక్కడ ప్రాఫిట్ అవుతుంది, రైట్? ఇదే కదా ఆప్షన్ బేస్ అందరూ కూడా చేస్తారు. కానీ ఇక్కడ ఒక ట్రాప్ జరిగింది. నిఫ్టీ ఈ హై ఏదైతే ఉందో ఈ హై నుండి ఈ లో దాకా 45 పాయింట్స్ మూమెంటం చేసింది. ఈ హై నుండి ఈ హై దాకా 45 పాయింట్స్ మూమెంటం చేసింది. ఈ 45 పాయింట్స్ నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం చేసింది అంటే పుట్ ఆప్షన్ ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ఎంత మూమెంటం చేసి ఉండాలి? జనరల్గా ఇన్ ద మనీ అనేది ఇండెక్స్ చార్ట్కి 50% మూమెంటం చూపిస్తుంది. వర్స్ట్ కేస్ సినారియోలో 40% అయినా మూమెంటం దొరకాలి. లేదా ఎక్స్పైరీ డే ఉంది అనుకుందాం, ఇంకా కొంచెం తక్కువగానే మనం అనుకున్నా కూడా 30% అయినా మూమెంటం చేయాలి. సో 45 పాయింట్స్కి 30% అన్నా కూడా 15 పాయింట్స్ అయినా మూమెంటం ఇవ్వాలన్నమాట. కానీ ఇన్ ద మనీ పుట్ ఆప్షన్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఎంత మూమెంటం వచ్చింది? అప్రాక్సిమేట్లీ 12 పాయింట్స్ మూమెంటం వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 30%. యాక్చువల్లీ ప్రీమియమ్స్లో ఇంత డీకే అనేది ఉండకూడదు. అట్లీస్ట్ ఈ ప్రీమియం చార్ట్ ఏదైతే ఉందో ఈ లో నుండి ఈ హై దాకా ఒక 15 పాయింట్స్ లేదా 17 పాయింట్స్ మూమెంటం చేసి ఉండింది అంటే దెన్ మనం దీన్ని యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, మార్కెట్ కరెక్ట్గానే మూమెంటం చేస్తుంది అని. బట్ దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఇంత మూమెంటం లాస్లో కూడా మీరు ఇక్కడ పుట్ ఆప్షన్ని బై చేస్తున్నారు అంటే దెన్ యు ఆర్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్ అని అర్థం. మీరు ట్రాప్ అవుతున్నారు మార్కెట్లో అని అర్థం. మూమెంటంని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ హోప్ పెట్టుకుని మార్కెట్లో కూర్చుంటున్నారు అని అర్థం. ఈ కండిషన్లో కంప్లీట్లీ ట్రేడ్స్ని అవాయిడ్ చేయడం ఇస్ ద ఫార్ బెటర్ దెన్ టేకింగ్ ప్రాఫిట్స్. నాకు ఈ చార్ట్ని చూసేటప్పుడు నాకు అర్థమైపోయింది మార్కెట్లో సంథింగ్ రాంగ్ ఈస్ గోయింగ్ ఆన్ అని. ఇమ్మీడియట్లీ మన ట్రేడర్స్ కమ్యూనిటీలో మెన్షన్ చేశాను. నేను కూడా ఆ రోజు డౌన్ సైడ్కే ఉన్నా, మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు అని. మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసింది కానీ పుట్ ఆప్షన్లో ఇంక్రీజ్ లేదు. నిఫ్టీ లెవెల్స్ని టెస్ట్ చేసేటప్పుడు ప్రీమియమ్స్ 170 రూపీస్నైనా టెస్ట్ చేసి ఉండాలి. సో దట్ నేను ఈ ప్రైస్ లెవెల్స్లో ఎంటర్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ని పెట్టుకుని ఈజీలీ నా 1:2 టార్గెట్ని అచీవ్ చేస్తూ ఎగ్జిట్ అయిపోయేవాడిని. కానీ ఈ మూమెంటం లాస్ వల్ల ఆ రోజు నేను లాస్ని తీసుకున్నా. అండ్ ఈ పాయింట్ని క్లియర్గా నేను ట్రేడర్స్ కమ్యూనిటీలో మెన్షన్ చేస్తాను. ఇండెక్స్లో మూమెంటం వస్తుంది ఫ్రెండ్స్, కానీ ప్రీమియం చార్ట్లో మూమెంటం లేదు అని. తర్వాత మార్కెట్లో ఏం జరిగిందో మీరు చూడండి. డౌన్ సైడ్ మూమెంటం చేసింది, పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవ్వలేదు. తర్వాత మార్కెట్ ఆల్ ద వే అప్ సైడ్ మూమెంటం చేస్తూ ఈ డౌన్ సైడ్ మూమెంటంలో ఎంటర్ చేసిన వాళ్ళందరి స్టాప్ లాసెస్ని అటాక్ చేసింది. సో ఇప్పుడు మీకు అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటా ప్రీమియం చార్ట్ని చూడడం ఎంత ఇంపార్టెంట్ అని. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ మీకు మార్కెట్లో క్రియేట్ అయ్యింది అంటే దీన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, దీన్ని ఉపయోగించి మీరు ఎలా ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు ఆర్ ట్రేడ్స్ని అవాయిడ్ చేయవచ్చు అంటే ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఆ స్ట్రైక్ ప్రైస్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒకే స్ట్రైక్ ప్రైస్ని మనం ఎంటైర్ డే అబ్జర్వ్ చేయలేం, ఎందుకంటే మార్కెట్ వాలటైల్గా ఉంటుంది. స్ట్రైక్ ప్రైజెస్ని మనం చేంజ్ చేస్తూ ఉండాలి. సో అన్ని స్ట్రైక్ ప్రైజెస్ని అబ్జర్వ్ చేయడం డిఫికల్ట్ అయిన థింకే. బట్ ఒక ఈజీ సొల్యూషన్ అంటే తెలుసా? లెట్స్ సే 24,900 లెవెల్స్ నుండి నిఫ్టీ డౌన్ సైడ్ మూమెంటం చేస్తుంది అని మీకు తెలిసేటప్పుడు మీరు ఒక స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకుంటారు. 24,900ని సెలెక్ట్ చేసుకుంటారు, లేదా 24,950ని ఇన్ ద మనీని సెలెక్ట్ చేసుకుంటారు. అవుట్ ఆఫ్ ద మనీ గురించి నేను మాట్లాడాను. మీరు ఎంత అవుట్ ఆఫ్ ద మనీని సెలెక్ట్ చేసుకుంటారో అంత మూమెంటం లాస్ మీకు ఉంటుంది. ఏదో ఒక్కరోజు మాత్రమే ఆ గామా బ్లాస్ట్ వల్ల మార్కెట్లో స్పైక్ వస్తుంది, ఆ రోజు మాత్రమే మీకు బెనిఫిట్ అవుతుంది. అదర్వైజ్ ఇన్ ద మనీ లేదా అట్లీస్ట్ మీరు ట్రై చేయండి అట్ ద మనీని సెలెక్ట్ చేసుకోవడానికి. సో 24,900లో ఒక రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేయడానికి ముందే మీరు ఒక పుట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకుంటూ ఒక సైడ్ నిఫ్టీ చార్ట్ని, ఇంకో సైడ్ పుట్ ఆప్షన్ ప్రీమియం చార్ట్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ వచ్చిన మూమెంటంకి అండ్ ఇక్కడ వచ్చిన మూమెంటంకి ఏదైనా డిఫరెన్స్ ఉందా అని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. మినిమం 30 to 35% మూమెంటం అయినా పుట్ ఆప్షన్లో వచ్చి ఉండాలి. అప్పుడే మార్కెట్ సరైన డైరెక్షన్లో మూమెంటం చేస్తూ ఉంది అని అర్థం. సో ఇన్ కేస్ 24,900 లెవెల్స్లో ఉన్న పుట్ ఆప్షన్ సెల్లర్స్, ఓకే, పుట్ ఆప్షన్ సెల్లర్స్ కానీ ప్యానిక్లో వచ్చి ఉంటే మార్కెట్ ఏం చేసి ఉండేది? ఇక్కడ నుండి డౌన్ సైడ్ మూమెంటంని కంటిన్యూ చేసి ఉండేది, రైట్? డౌన్ సైడ్ మూమెంటంని కంటిన్యూ చేసి ఉండేది. 24,900 పుట్ ఆప్షన్లో ఉన్న అందరూ పుట్ ఆప్షన్ సెల్లర్స్ కూడా పుట్ ఆప్షన్స్ని బై చేసేవారు. ఇక్కడ బయింగ్ ఆర్డర్స్ కానీ పడి ఉంది అంటే పుట్ ఆప్షన్ ప్రీమియం అనేది చాలా నీట్గా ఇంక్రీజ్ అయ్యి ఉండేది. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ఈవెన్ దో మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసినా కూడా పుట్ ఆప్షన్ సెల్లర్స్ ఇక్కడ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయవచ్చు అని. సో అందుకే ఈ ప్రీమియం చార్ట్లో మూమెంటం అనేది రావడం లేదు. సో ఇక్కడ పుట్ ఆప్షన్లో మూమెంటం రావడం లేదు అంటే దెన్ మార్కెట్ ఇక్కడ ఎవరినో ట్రాప్ చేస్తుంది అని అర్థం.
ఎవరిని ట్రాప్ చేయవచ్చు? మార్కెట్ చూడండి డౌన్ సైడ్ మూమెంటం చేసింది. ఈ డౌన్ సైడ్ మూమెంటంలో ఎవరు ఎంటర్ అవుతారు? పుట్ ఆప్షన్ బయ్యర్స్ ఎంటర్ అవుతారు. సో పుట్ ఆప్షన్ బయ్యర్స్ని ట్రాప్ చేస్తూ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేయడానికి ఇక్కడ రెడీ అవుతుంది, ప్రిపేర్ అవుతుంది అని అర్థం. సో చాలా నీట్గా పుట్ ఆప్షన్ బయ్యర్స్ని ఇక్కడ ట్రాప్ చేస్తూ మార్కెట్ ఆల్ ద వే అప్సైడ్ మూమెంటం చేసిందనమాట. సో 24,900లో కానీ 24,800లో కానీ 850 లెవెల్స్లో కానీ పుట్ ఆప్షన్ సెల్లర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మార్కెట్ అప్సైడ్కే మూమెంటం చేస్తుంది అని. ఇన్ కేస్ వాళ్ళకి కాన్ఫిడెంట్ లేదు అనుకోండి, సెల్ చేసిన పుట్ ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడు? పుట్ ఆప్షన్ని బై చేస్తాడు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఎందుకంటే మార్కెట్ డౌన్ సైడ్ మూమెంటం చేసింది, రిట్రేస్మెంట్ ఇస్తూ అగైన్ డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చు అనే కాన్ఫిడెన్స్ పుట్ ఆప్షన్ సెల్లర్స్కి వచ్చింది అంటే దెన్ ఈ స్ట్రైక్ ప్రైస్లో కానీ పుట్ ఆప్షన్ సెల్లర్స్ ఎగ్జిట్ అయిపోయేవారు. ఎగ్జిట్ కానీ వీళ్ళు అయ్యారు అంటే పుట్ ఆప్షన్స్లో మనం మంచి స్పైక్స్ని చూడవచ్చు. ఇప్పుడు ఈ టాపిక్ని బట్టి మనం ఏం అండర్స్టాండ్ చేసుకోవాలి, మనం ఎలా ట్రేడ్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి? ఏ సిచ్యువేషన్లో అయినా సరే ఇండెక్స్ చార్ట్ మూమెంటం చేసి ప్రీమియం చార్ట్లో మూమెంటం లేదు అంటే మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి అక్కడ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని. మేబీ మార్కెట్ కొంతవరకు అప్సైడ్ మూమెంటం చేస్తూ అగైన్ డౌన్ సైడ్ మూమెంటంని కంటిన్యూ చేయవచ్చు. వి డోంట్ నో నెక్స్ట్ మార్కెట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ప్రీమియం చార్ట్ సంథింగ్ ఇండికేట్ చేస్తోంది ఇక్కడ. అప్పుడు మీరేం చేయవచ్చు? మీరు 2 థింగ్స్ని చేయవచ్చు. ఒకటి, ఇక్కడ ట్రేడ్స్ని అవాయిడ్ చేసేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మార్కెట్ ఈ ప్రైస్ లెవెల్స్లో బయ్యర్స్ని ట్రాప్ చేస్తూ ఉంది, పుట్ ఆప్షన్ బయ్యర్స్ని ట్రాప్ చేస్తూ ఉంది అంటే డెఫినెట్లీ మార్కెట్ ఇక్కడ నుండి రివర్సల్ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది, ఇక్కడ నుండి అప్సైడ్ మూమెంటం చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఈ ప్రైస్ లెవెల్స్లో ఎటువంటి కన్ఫర్మేషన్ దొరికినా కూడా నేను కాల్ ఆప్షన్ని బై చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈ డౌన్ సైడ్ మూమెంటంని చూసి చాలామంది ఆల్రెడీ సెల్ సైడ్ ట్రేడ్స్ని ప్లాన్ చేసేసుకున్నారు. ఈ డౌన్ సైడ్ మూమెంటంకి తగినట్టుగా ప్రీమియమ్స్లో మూమెంటం లేదు. సో అప్పుడు మార్కెట్ ఏం డిసైడ్ చేస్తూ ఉంది అంటే నేను డౌన్ సైడ్ మూమెంటం చేసేలాగా బిహేవ్ చేసి పుట్ ఆప్షన్ బయ్యర్స్ని ట్రాప్ చేస్తూ అప్ సైడ్ మూమెంటం చేస్తాను అని డిసైడ్ చేస్తుంది. సో ఆ కండిషన్లో నేను పుట్ ఆప్షన్స్ని కాకుండా కాల్ ఆప్షన్ ట్రేడింగ్ గురించి ఆలోచించాలి. సో ఇక్కడ నాకు ఎటువంటి కన్ఫర్మేషన్ దొరికినా కూడా స్వింగ్ లో టు స్వింగ్ అయ్యి ఫిబొనాచిని డ్రా చేస్తా. 50% కరెక్షన్ వచ్చింది అనుకుంటా, ఇక్కడ ఒక స్ట్రాంగ్ క్యాండల్ కానీ ఫామ్ అయింది అంటే కాల్ ఆప్షన్ని బై చేయొచ్చు. లేదా ప్రీవియస్ వీడియోలో మనం క్యాండల్ స్టిక్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసాం. మనం డిస్కస్ చేసిన క్యాండల్స్లో ఏ ఒక్క క్యాండల్ ఇక్కడ ఫామ్ అయినా కూడా నేను కాల్ ఆప్షన్ని ప్లాన్ చేసుకుంటాను. మార్కెట్ పుట్ ఆప్షన్ బయర్స్ని ట్రాప్ చేస్తూ పుట్ ఆప్షన్ సెల్లర్స్ యొక్క డైరెక్షన్లో మార్కెట్ మూమెంటం చేస్తుంది. సో ఇక మీద మీరు 2 చార్ట్స్ని ప్లాట్ చేసుకుంటారు. ఒకటి ఇండెక్స్ చార్ట్, ఇంకొకటి ప్రీమియం చార్ట్. రెండింటిని ప్యారలల్గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇండెక్స్ చార్ట్కి అండ్ ప్రీమియం చార్ట్కి మూమెంటం సింక్ అయితే మాత్రమే ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి. అదర్వైజ్ ఆ ట్రేడ్ని అక్కడే వదిలేసి ఆపోజిట్ డైరెక్షన్లో మార్కెట్ మూమెంటం చేయడానికి ఎంత పొటెన్షియల్ ఉంది అని రీజన్స్ని మీరు ఐడెంటిఫై చేయడానికి స్టార్ట్ చేయాలి. సో ఇలా మీరు ప్రీమియం చార్ట్ని అబ్జర్వ్ చేయడానికి స్టార్ట్ చేశారు అంటే ఆప్షన్ సెల్లర్స్ యొక్క మైండ్ సెట్ మీకు అండర్స్టాండ్ అవుతుంది. అన్ని థింగ్స్ని మీరు ఒకే రోజు నేర్చుకోలేరు. ఓకే, లాస్ట్ వీక్ ఒక టాపిక్ని మనం డిస్కస్ చేసాం. ఏ ప్రైస్ లెవెల్స్లో ఏ క్యాండల్ స్టిక్స్ ఫామ్ అయితే మనం ఎలా ట్రేడ్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి, మార్కెట్ మన డైరెక్షన్లో మూమెంటం చేసే ప్రాబిలిటీ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అని. ఈ వీడియో సెకండ్ పార్ట్ అన్నమాట. ప్రీమియం చార్ట్ని చూసి ఎలా మనం ట్రాప్స్ని ఐడెంటిఫై చేయాలి. థర్డ్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం, ఒక బ్రేక్అవుట్ కానీ ఒక బ్రేక్ డౌన్ కానీ వచ్చింది అంటే ఈ బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుటా లేదా ఈ బ్రేక్ డౌన్ ఫేక్ బ్రేక్ డౌనా ఆర్ మార్కెట్ ఈ మూమెంటంని కంటిన్యూ చేయడానికి ప్రాబిలిటీ ఎంత ఉంది అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. మెనీ పీపుల్ ఈ బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్స్లోనే ఎక్కువ కన్ఫ్యూజ్ చేసుకుంటారు. అండ్ మెనీ టైమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో వచ్చే పొటెన్షియల్ బ్రేక్అవుట్స్ ఆర్ బ్రేక్ డౌన్స్ రీటైల్ ట్రేడర్స్ క్యాప్చర్ చేయలేరు. మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తుంది, అలాగే వెళ్ళిపోతుంది, లేదా బ్రేక్ డౌన్ చేస్తుంది, అలాగే వెళ్ళిపోతుంది. బట్ నెక్స్ట్ వీడియోలో మనం ఎగ్జాక్ట్లీ ఈ బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్ డౌన్స్ వచ్చేటప్పుడు ఇవి పొటెన్షియల్ బ్రేక్ డౌన్సా లేదా ట్రాప్స్ అని ఎలా మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ఐడెంటిఫై చేసుకుని ఎలా కాల్ ఆప్షన్ని పుట్ ఆప్షన్ని ప్లాన్ చేసుకోవాలి అని డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ కేస్ ఈ వీడియోకి మీరు 700 లైక్స్ కానీ తీసుకొచ్చారు అంటే డెఫినెట్లీ ఆ వీడియోని కూడా అతి త్వరలో మీకు ప్రొవైడ్ చేస్తా. ఐ బిలీవ్ ఈ థర్డ్ వీడియో ఏదైతే ఉందో మీకు మెనీ డౌట్స్ని క్లారిఫై చేస్తుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యేటప్పుడు లేదా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యేటప్పుడు అక్కడ మార్కెట్ మూమెంటం చేసే పొటెన్షియల్ ఎంత ఉంది అని మీకు అండర్స్టాండ్ అవుతుంది. అండ్ మార్కెట్ రీటైల్ ట్రేడర్స్కి ఛాన్స్ ఇవ్వకుండా బిగ్ మూమెంటమ్స్ని చేసేస్తుంది. ఆ బిగ్ మూమెంటం రావడానికి ముందు రైట్ టైంలో మనం ఎలా ఎంట్రీ తీసుకోవాలి, దీని గురించి థర్డ్ పార్ట్లో మనం డిస్కస్ చేస్తాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్స్ మీకు క్లియర్గా ఉంది అనుకుంటా. ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉండింది అంటే వీడియోని ఇంకోసారి చూడండి. ఎందుకంటే అందరికీ అన్ని టాపిక్స్ కూడా ఒకేసారి అండర్స్టాండ్ అవ్వదు. అండర్స్టాండ్ అయినట్టు ఉంటుంది, బట్ అందులో కూడా మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. అలా మీకు డౌట్స్ వచ్చింది అంటే ఒకటి మీరు ఈ వీడియోని ఇంకోసారి చూడండి, లేదా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీ కమెంట్స్ని అడ్రస్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటా. యూస్ఫుల్గా ఉండింది అంటే వీడియోని లైక్ చేయండి.
అండ్ కోర్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోస్ని షేర్ చేసుకోండి. సో దట్ ఆప్షన్స్లో ఎలా ట్రాప్ జరుగుతుంది, అక్కడ నుండి ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఆ టైంలో ఎలా ఒక ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకోవాలి అని వాళ్ళకి కూడా అండర్స్టాండ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.